ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ మనకి సో మెనీ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ గ్రేప్స్ ఏంటంటే మొత్తం ఆ మొక్క లెవెల్ నుంచి అసలు హార్వెస్టింగ్ వరకు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ గ్రేప్స్ హార్వెస్టింగ్ కూడా జరుగుతుంది. మనం గ్రేప్స్ని కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పదండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి 65 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటండి. మనకి తీసుకున్నట్లయితే ఇది మాత్రం సీడ్లెస్ ద్రాక్ష, మనకి రెగ్యులర్గా మనకి బయట దొరుకుతుంది కదా ఆ ద్రాక్ష. అన్నీ కూడాను ఇక్కడ ఇంపోర్టెడ్వి మాత్రమే ఉన్నాయి. మనకి పర్షియా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, ఇటలీ నుంచి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీలో మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన ద్రాక్ష పళ్ళు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది సీడ్లెస్ కంప్లీట్గా. మనకి ఈ పక్కన మనం పోతే ఇంకా బ్లాక్ అంటే కలర్డ్, మనకి బ్లాక్, పింక్, గ్రీన్, ఎల్లో, ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది సీడ్లెస్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తే సీడ్లెస్తోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. రెడ్ లోబే ఇది, అలా చెట్టుకు తీసుకొని తినటమే ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇది ఇంకో వెరైటీ, సూపర్, చాలా స్వీట్గా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోయి, మనకి దగ్గర ఒక 2 acresలో మాత్రమే ఉంది. సో ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో వెరైటీ ఉంది, అంటే టేస్ట్ చూసి అవి ఎలా ఉన్నాయో చూసి కూడా మనం కొనుక్కోవచ్చు అన్నారు. అంటే బాగా పండాయి కాబట్టి ప్రతి ఒక్క ఫ్రూట్ కూడాను ఇక్కడ చాలా తీగా ఉన్నాయి. మాకు ఇక్కడ 65 రకాలు ఉన్నాయన్నారు, కానీ ఏవైతే మేజర్గా చూపించగలమో అవే చూపిస్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే ఇది అంటే యాక్సెస్ లేదు. సో ఎక్కడి వరకు చూపించగలమో అక్కడి వరకు చూపిస్తున్నాము. ఇది ఒక పక్క బ్లాక్ గ్రేప్ ఉంది సీడ్లెస్, ఇది ఇంకో పక్క ఎల్లో ఉందన్నమాట. మనకి బయట దొరుకుతూ ఉంటాయి, మనకి పెద్ద రిలయన్స్ ఫ్రెష్ మార్ట్స్లో వాటిలో దొరుకుతూ ఉంటాయి. మనకి ఇంపోర్టెడ్ రకాలన్నీ కూడాను చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలాంటి రకాలన్నీ మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చిన 65 వెరైటీస్ ఆఫ్ ద్రాక్షలు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అన్నీ కూడా మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇందాక మనం చూసాం కదా రెడ్ లోబీ, అది దగ్గర 1200 to 1500 ఉంటుందంట సూపర్ మార్కెట్స్లో. ఇవి కూడాను మనకి దగ్గర 600, 500 ఆ రేంజ్లో ఉండేవి కూడాను మనకి చాలా తక్కువ రేంజ్కి ఇక్కడ ఇస్తున్నారు. మనకి టేస్ట్ చూసి మనకి నచ్చినవి తీసుకోవచ్చు అన్నారు. సో నేను ఇక్కడికి వచ్చేసా, హార్వెస్టింగ్ కూడా వచ్చేసా. క్రంచీ అండ్ స్వీట్గా ఉన్నాయి. నేను ఒక 3 to 4 kilos వరకు తీయాలనుకుంటున్నాను. మనకి ఇక్కడ సో మెనీ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ వెరైటీస్లో కొంచెం తీసుకుందాం అనుకుంటున్నా. యా, ఇక్కడ చూడండి. మనకి మనం ఏది తీసుకున్నా సరే టేస్ట్ చూసి తీసుకోవచ్చు అన్నారు, కాకపోతే అన్ని టేస్ట్ చూస్తే బాగోదు కదా. సో అందుకనే నేను నార్మల్గా తీసేసుకుంటున్నా. ఇక్కడ మంచి కలర్డ్గా ఉన్నాయి, అంటే ఇక్కడ లైన్కి మనకి వెరైటీ మారిపోతూ వస్తుంది. ఆ ఫస్ట్ లైన్కి, ఈ పక్క లైన్కి, తర్వాత ఈ లైన్కి కూడా వెరైటీ కంప్లీట్గా మారిపోయింది.
సో ఇంకో వెరైటీ ఉంది, ఆ వెరైటీ తీస్తున్నా. ఎస్, చాలు పదండి. సో నేను డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను కదా, ఆ డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఇప్పుడు నేను ఒక్కొక్కటి చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఆ వేయింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాం. ఎస్, టోటల్ 3 to 4 kgs వరకు తీసుకున్నా. అరౌండ్ ప్రైస్ వద్దు, మీరు ఒకసారి విజిట్ చేసేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఒకసారి చేయండి. చాలా స్వీట్ గ్రేప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకెందుకు, ఒకసారి వచ్చేసి విజిట్ చేసేసి మీకు అంటే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి. మనం వెళ్తే ఒక వెరైటీలోనే 1 కిలో 1/2 kg మనం వరకు కొనుక్కోగలం. కాకపోతే ఇక్కడ నేను చూసారు కదా డిఫరెంట్ వెరైటీస్లో కొనుక్కున్నాను. సో మీరు కూడా డిఫరెంట్ గ్రేప్స్ ఎట్ అ టైమ్ కొనుక్కోవాలి, ఎట్ అ టైం తినాలి అనుకుంటే ఒక్కసారి రండి, మళ్ళీ రావాలని అనుకుంటారు ఇక్కడికి. స్టే విత్ us.